యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం ధాత్రీం దుర్గస్థితిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం తే కుచున్నతే కుంకుమాలాకశోనాం పుండ్రక్షుభాషాం కుశపుష్పవానాం హస్తే నమస్తే జగతే కపాదః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానాం హయగ్రీవముపాస్మే. జయ శ్రీమన్నారాయణ. మరి ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాలలో భాగంగా ద్వాదశ రాశుల వారు ఏమిటి, ముఖ్యంగా శత్రు బాధలు తొలగిపోవడానికి, అలాగే శత్రువులు వారి మరి అభివృద్ధి చెందకుండా ఉండడానికి, అలాగే శత్రు నాశనం కావడానికి, అలాగే మనం జీవితంలో అనుకున్నటువంటి విషయాల రీత్యా మంచి అభివృద్ధి చెందడానికి ద్వాదశ రాశుల వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే, ఏ పరిహారాలు చేసుకుంటే, మరి ఏ హోమాలు చేసుకుంటే వీరికి బాగుగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో శత్రు బాధలు తొలగిపోవడానికి, శత్రువులు నాశనం కావడానికి, అలాగే మనము అనుకున్నటువంటి విషయాలలో చాలా అభివృద్ధి పదంలోనికి రావడానికి మరి మేషరాశి వారు ఏ దేవతారాధన చేస్తే వీరికి బాగా ఉపకరిస్తుంది, ఏ పరిహారాలు పాటిస్తే వీరికి బాగా అనుకూలంగా ఉంటుంది, అలాగే వీరికి ఏ హోమాలు చేసినట్లయితే బాగా ఉపకరిస్తుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారు అంటే, అశ్విని నక్షత్రము ఏమిటి 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు కలిసి మేషరాశి వారు అవుతున్నారు. మేషరాశి వారి యొక్క జాతక లక్షణాదులు కనుక మనం గమనించినట్లయితే, ఈ జాతకులు పుత్రులను భయపెట్టేటువంటి వారు, అలాగే అందరికీ మంచి చేయాలనేటువంటి సంకల్పం కలిగినటువంటి వారుగా వీరు ఉంటారు. అలాగే గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో పరిచయాలు వీరికి అధికంగా ఉంటాయి, కార్యశూరులుగా ఉంటారు. అలాగే చోర ప్రసంగం చేయాలంటే భయపడే మనస్తత్వం కలిగినటువంటి వారు, అలాగే మనస్సు చపల చిత్తంగా ఉంటుంది, ఎర్రటి వర్తలాకారమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారుగా వీరు ఉంటారు. అలాగే మరి శీఘ్రమైనటువంటి కోపము అధికంగా ఉంటుంది, అలాగే ఒక్కొక్కసారి జాలి మనస్తత్వం కలిగినటువంటి వారుగా కూడా వీరు ఉంటారు. అలాగే స్థిరంగా నిలువని సంపద కలిగినటువంటి వారుగా ఈ మేషరాశి వారు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే పనుల యందు మంచి నేర్పరిగా ఉంటారు, వీళ్ళు కార్యశూరులుగా ఉంటారు. అలాగే వీళ్ళు మంచిగా క్రీడారంగంలో, అలాగే ఏమిటంటే ముఖ్యంగా ఆర్మీ, మిలిటరీ, అలాగే పోలీస్ శాఖలలో వివిధ రకాలైనటువంటి క్రీడారంగ నిపుణులుగా, మరి అలాగే మంత్రిత్వ శాఖలో విశేషంగా వీరు పనిచేయడానికి వీలుంటుంది. అలాగే కార్యశూరులుగా ఉంటారు, క్రీడారంగంలో మంచి ప్రతిభ అనేటువంటిది కనబరుస్తారు. వీరికి ఇక ముఖ్యంగా గమనించినట్లయితే మేషరాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు. మరి శత్రుబాధలు తొలగిపోవడానికి, అలాగే శత్రువులు నాశనం కావడానికి వీరు మేషరాశి వారు మంచి అభివృద్ధి పదంలోకి రావడానికి ముఖ్యంగా మేష రాష్ట్రాధిపతి అయినటువంటి కుజగ్రహాన్ని అనుగ్రహం చేసుకోవాలి. కాబట్టి తగుపూర్వకంగా మేషరాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడికి మరి మంగళవారం రోజున విశేషంగా అర్చన, పూజా పునస్కారాలు చేసుకోవడం, అలాగే మంగళవారం రోజున కేజింబావు కందులు, అలాగే ఎర్రని వస్త్రము బ్రాహ్మణోత్తమునికి దానం చేయడం, అలాగే ఏమిటి ముఖ్యంగా
మంగళవారం రోజున పేదలు కానివ్వండి, బ్రాహ్మణులు కానివ్వండి, మరి వృద్ధులు కానివ్వండి, అనాథ పిల్లలు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, ఎర్రని వస్త్రాలు కానివ్వండి, ఎర్రని పళ్ళు కానీ దానం చేయండి. అలాగే మంగళవారం రోజున ఒకసారి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించండి. తగు పూర్వకంగా మీ యొక్క శత్రుబాధలు తొలగిపోతాయి. అలాగే శత్రువులు మీపై ఏదైతే దృష్టిదోష ప్రభావం రీత్యా ఆలోచిస్తున్నారో ఆ నెగిటివ్ వైబ్స్ నుండి పాజిటివ్ వైబ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇక ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే శత్రు జయం కలుగుతుంది, అలాగే శత్రు బాధలు తొలగిపోతాయి. వీరు అనుకున్నటువంటి పనులలో మంచి అభివృద్ధి చెందడానికి కానివ్వండి, దిగ్విజయం సాధించడానికి కానివ్వండి, మేషరాశి వారు ఏ దేవతను పూజిస్తే, ఏ దేవుడిని పూజిస్తే మంచి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయ్యా అని కనుక చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారు పరమశివుణ్ణి ఆరాధన చేయండి. శివారాధన వీరికి చాలా ముఖ్యమైనటువంటి. దాంతోపాటుగా మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా చాలా మంచి విశేషమైనటువంటి ఫలితములను తప్పకుండా ఇస్తుంది. అలాగే మేషరాశి వారు ముఖ్యంగా మంగళవారము నియమములు పాటించడం చాలా ఉత్తమమైనటువంటిది. ఏకభుక్తం అంటే ఒక పూట భోజనం చేయడం చాలా ఉత్తమమైనటువంటిది. ఆ రోజున అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయలు లేకుండా భోజనాన్ని చేసుకోవడం, చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం మంచి చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే మరి మంగళవారము విశేషంగా సుబ్రహ్మణ్య అభిషేకాలు కూడా స్వామివారికి ప్రీతిని కలిగించి మంచి శత్రు జయాన్ని కలిగజేస్తుంది. అలాగే ఎవరైతే సంకల్పం కోరి చేస్తున్నారో వారికి తగుపూర్వకంగా శత్రు జయం కలిగి మంచి అభివృద్ధిలోనికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక ఈ మేషరాశి వారు ముఖ్యంగా మరి మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేషార్చనలు చేసుకుంటూ, అలాగే స్వామికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు నివేదన చేస్తూ మంగళవారంలో, అలాగే అక్కడ దేవాలయ ప్రాంగణంలో వివిధ రకాలైనటువంటి భక్తులకి తమకు తోచిన విధంగా వస్త్రదానాదులు, అలాగే అన్న సంతర్పణ కార్యక్రమాలు చేయడం పూర్వకంగా మంచి శ్రేయోభివృద్ధి తప్పకుండా కలుగుతుంది. అలాగే ఈ మేషరాశి వారు పరమశివుని యొక్క లాకెట్ కానివ్వండి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క లాకెట్ కానివ్వండి మెడలో ధరించడం పూర్వకంగా అత్యుత్తమ ఫలితాలు పొందుతారు. అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా ఉంగరానికి కూడా చూసుకున్నట్లయితే పరమశివుని యొక్క విగ్రహారూపకంగా రింగ్, చేతికి ఉంగరం ధరించడం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపం పూర్వకంగా రింగ్ కూడా ధరించినట్లయితే వీరికి మంచి పాజిటివ్ వైబ్స్ అనేటువంటి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక వీరు చేసుకోవలసినటువంటి హోమ ప్రక్రియలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా శివుడికి ఏకవార రుద్రాభిషేకం కానివ్వండి, మహన్యాస రుద్రాభిషేకం కానీ చేయించి పరమశివుడికి మరి బిల్వార్చన అనేటువంటిది చేయించి తగు పూర్వకంగా రుద్ర నమక చమకాదులతో హోమం నిర్వహించడం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మూల మంత్ర హోమం నిర్వహించడం పూర్వకంగా వీరికి శత్రుబాధలు తొలగిపోతాయి, నరదోష దృష్టిదోష ప్రభావాలు తొలగిపోతాయి. అనుకున్నటువంటి పనులలో తప్పకుండా దిగ్విజయం సాధిస్తారు.
ఈ విధంగా చేసుకున్నట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలను మేషరాశి వారు తప్పకుండా పొందుతారు. అలాగే వీటితో పాటుగా మేషరాశి వారు ప్రతినిత్యము కూడా అనుసంధించవలసినటువంటి నామజపం ఒకటి ఉంది. అది ఏమిటయ్యా అంటే ఓం హ్రీం లక్ష్మీ నారాయణాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా 27 సార్లు పఠించండి. ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి. నమస్కారం.